చేశారు అప్పుడు బొమ్మ ఆ ఫోటో ఆరిపోయింది, పౌడర్ ఆరిపోయింది, అప్పుడు గమ్ములు పోయింది. ఇప్పుడు ఏమవుతుందంటే అది పొలకలు రాలిపోతుంది. ఒక భర్త సంవత్సరం బొక్క పెడితే దాని మీద రాలిపోతే అది రాలిపోతుంది. హాయ్ అండి, అందరికీ. అందరూ ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో ఏంటంటే మా దేవుని సంబరం చేస్తున్నారండి. సంబరం చేసే ముందు దేవుని అయితే రంగుకి ఇస్తారు కదా, ఆ రంగుకి ఇవ్వడానికి అయితే ఈ రోజు అయితే మా దేవుని అయితే తీసుకెళ్తున్నామండి. చింతలపూడిలో అయితే ఒక బ్రహ్మం గారు అంటారు, మీకు చాలా మంది తెలిసే ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంటే చెక్కలు చెక్కి దేవుడి విగ్రహాలు ఇలాగ చెక్కుతారు కదా, ఆయన దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాము. అయితే ముందుగా అయితే మా గుడి దగ్గర చూడండి ఇలా పూజ అయితే చేస్తారు. బయట చూసారా, చాలా బాగుంది మా గుడి అనేది. మేమనేది ఊరి మీద ఎంతో కొంత అందరూ తల ఒక రూపాయి వేసుకొని అయితే మా దేవుడి గుడి అయితే ఇలాగైతే నిర్మించుకున్నాము. గుడి లోపలికి వెళ్ళాక ఎలాగుందో చూపిస్తా చూడండి. ఇక్కడ మా పెద్దమ్మ తల్లి పోతురాజు దేవుడు ఊరేగిస్తారు. ఇక్కడ దేవుడి గుడిలో ఉండే దేవుళ్ళు అయితే ఇలాగైతే ఉంటాయి. ఈ దేవుళ్ళని అయితే రాజమండ్రి నుంచి అయితే తీసుకొచ్చామండి. ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఇటువంటి దేవుళ్ళు అయితే ఎవరు కూడా ప్రతిష్ఠించలేదండి. మా దేవుళ్ళు ఇక్కడ చాలా బాగుంటాయి. పెద్దమ్మ తల్లి పూజారండి దండం పెట్టుకొని ఇప్పుడు కొబ్బరికాయ కొట్టడానికి అయితే బయటకైతే వెళ్తున్నారు. కొబ్బరికాయ కొట్టేది అయితే అక్కడండి. ఆయన పేరైతే మొగులి వెంకయ్య అంటారండి. మా పెద్దమ్మ తల్లి పూజారి వాళ్ళు. పోతరాజు దేవుని అయితే తీసుకువెళ్ళడానికి బంట్రోతు పిల్లగాడు అయితే ఇక్కడైతే ఉన్నాడు చూడండి, గంట కొడుతున్నాడు. పేరైతే అశోక్ అండి. దేవుని అయితే రంగుకి తీసుకెళ్ళడానికి ముత్తిలేని తల్లి దగ్గర అయితే పూజ అయితే చేయించి ఇక్కడ ఇప్పుడు పెద్దమ్మ తల్లి దగ్గర కూడా పూజ అయితే చేసి ఇప్పుడైతే తీసుకొని అయితే వెళ్ళాలి. వీడియో లాస్ట్ వరకు చూడండి, స్క్రిప్ట్ చేయకుండా చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అయ్యే గడ్డలు రాలేదండి. సర్లే సార్ ఇంటికాడు ఆటో చింతలపూడిలో ఉన్న ఇప్పుడు పార్కు కొత్తగా కట్టారు కదండి. పార్క్ పక్కన బ్రహ్మం గారు అంటారు దేవుళ్ళు ఇట్లా శిల్పంలాగా చెక్కి రంగులు అయితే వేస్తుంటారు. చాలా మందికి తెలిసే ఉంటది. అక్కడికైతే వెళ్ళామండి మేము. చెప్పండి. పక్కన చేసుకోండి మీరు, అనవసరం ఇవన్నీ మొత్తాల మీద 22,000 అంటారు. 25,000 చెప్పండి. 25,000 ఎంత అంటే అంతలో ఉంటే అట్లా 6,000 అన్నారు. 6,000లోనే ఉన్నారు.
ఏదైనా కొద్దిగా తగ్గింపు ఉంటుంది కదండి, జ్వరం చెప్పినప్పుడు. దేవుడి గారు రేట్లేండి ఎదురా మంచి ఇచ్చాడు రాము డబ్బులు ఇచ్చాడు తీసుకోండి కానివ్వండి మరి మీరు శనివారం ఇచ్చిందా తెచ్చారు. 8,000 ఏమేమి చేయటం వచ్చారు మొత్తం ఇచ్చి పట్టుకెళ్తాం, పట్టుకెళ్తాం. అది ఎక్కడ డబ్బులు 500 అడ్వాన్స్ ఇచ్చినట్టుగా 5 అది ఏరియా ఏంటి మరి అయ్యా మొత్తం 3,500 అక్కడ ఉంది ఫోటో తీసుకో, ఫోటో తీసుకో, అక్కడ నెంబర్ ఉంది, ఫోటో తీసుకో, 2 నెంబర్లో పని చేస్తాయి. సూపర్ కింద నెంబర్ పై నెంబర్ ఏ నెంబర్ అండి పైన ఫోన్ పే పడింది ఫోటో పడింది. పైన ఫోన్ పే మీకు గుర్తు లేకపోతే దేని మీద రాసుకుని అక్కర్లేదు ఏదైతే మనం వచ్చేది చెప్పాలి. శనివారం ఈవినింగ్ వచ్చేస్తా, శనివారం సాయంత్రం 3-4 గంటలు ఇంకా 3,000 ఇచ్చి దేవుని తీసుకున్నాడు. రింగులు బెజ్జాలు పెడతారా? బెజ్జాలు పెట్టాలి. ఈ కావాలి, పైన కావాలి మాకు బెజ్జాలు. ఎట్టోన పట్టాలి, డబ్బులు తీసుకుని మాట అదే అడుగుతుందా బొట్లు పెట్టుకోవడానికి, ఈ బొట్లు పెట్టుకోవడానికి అట్టే 3,000 ఇవ్వాలని రాస్తున్నారు. 5,000 ఇచ్చారు, 3,000 ఇవ్వాలి అంతేగా. ఈ టీషర్ట్ మీరు బెజ్జాలు పెట్టారనుకో, ఆల్రెడీ ఉన్నాయి దానికి. మళ్ళీ మీరు పెట్టిండండి. నేను తోడు పెడతా, మీరు అయితే పెట్టుకుంటారా? అప్పుడు మీరు పెట్టి పెట్టుకుంటారు. మీరు పెట్టి మీరు తెచ్చుకున్నారు, నేను పెట్టా. అంటే మీరు కొని పెట్టి కాదండి బాబు. నువ్వు దానం పెట్టి బొట్టు పెట్టానికి, బొట్టు పెట్టానికి పెట్టి ఆయన పెట్టి పెట్టలేరు బొట్టు. అయ్యా ఉంటాను కుంకం పెట్టి కుంకం బొట్టు పెట్టి కుంకం బొట్టు. ఇప్పుడు అటే పిటే పెట్టరు, సకానికే పెడతారు. ఏం కనపడుతుంది కదా. ఓకేనండి, వీడియో అయితే అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మేమైతే ఇక్కడ దేవుడిని అయితే రంకిచ్చి మేము టిఫిన్ చేసి అయితే ఇంటికి అయితే బయలుదేరామండి. వీడియో అయితే ఇంతటితో ఆఫ్ చేస్తున్నానండి. ఇటువంటి మంచి వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మీకు ప్రతిరోజు కూడా వీడియో అనేది నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ వీడియో ఎలాగుందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.